ఆత్మ అంటే దైవం అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక భావం అనేది నాటుకుపోయింది. ఆత్మ అంటే దేవుడు అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక భావం అనేది నాటుకుపోయింది. ఆత్మ అంటే దైవం అంటే మరి ఆ భగవంతుడు అంటే గొప్పవాడు, మంచివాడు, మరి రక్షకుడు, అందరికీ మంచి చేస్తాడు, మేలు చేస్తాడు, అందరికీ ఉపకారమే చేస్తాడు. అందరిని ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. అందరికీ వాళ్ళ యొక్క అందరి మేలు కోరుకుంటాడు. మరి అందరికీ మేలు చేస్తాడు. ఆయన శాంతమూర్తి, కరుణా స్వభావుడు అనేటటువంటి భావం అన్నమాట. ఆయన కరుణామూర్తి, మరి ఆయన శాంతమూర్తి, కరుణా స్వభావుడు అనేటటువంటి భావం చోటు చేసుకుందనమాట ప్రతి ఒక్కరిలో కూడా. ఆయన భగవంతుడంటే చాలా గొప్పవాడు.